హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. ఈ వారం తేజ ఎలిమినేట్ అయిపోయాడు. షూటింగ్ జరిగిపోయింది. శనివారం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. తేజ ఎలిమినేట్ అయిపోయాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది. డబుల్ ఎలిమినేషన్ వచ్చేసి ఆదివారం రోజు ఇంకొకరిని ఎలిమినేట్ కాబోతున్నారు. ఆ ఇంకొకరు ఎవరనేది ఈవినింగ్ వరకు మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పటి వరకు అయితే తేజ మాత్రం ఎలిమినేట్ అయిపోయాడు. తేజ ఎలిమినేట్ కావడానికి కారణాలు ఏమేమి ఉన్నాయంటే, తేజ గేమ్స్ బాగానే ఆడాడు, కానీ అతను ఈ వారం కొంచెం ఎందుకో ఏంటంటే ప్రతి ఇష్యూలో తలదూర్చడం, ప్రతి దానికి సీరియస్ అవ్వడం, అతను ఏదో ఒక పాయింట్ పెట్టాలని చూడడం, అవే మైనస్ అయ్యాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే అతను ప్రతిసారి గొడవ పెట్టి అతను స్క్రీన్ స్పేస్ రావాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ప్రతి దానికి గొడవ పెట్టి ప్రతి దాంట్లో దూరడం, ఇవే నెగిటివ్ అయిపోయాయి. మొత్తానికైతే తేజ ఎలిమినేట్ అయిపోయాడు. ప్రతిసారి ఇలాగే చేద్దాం అనుకుంటున్నాడు, కానీ అది మైనస్ అయిపోయింది పాపం. నిన్న ఎపిసోడ్లో వచ్చేసి నిఖిల్ చాలా మంచి గేమ్ ఆడాడు. పాపం కాలుకు దెబ్బ తగినా కానీ బ్యాడ్ లక్ అతనికి లాస్ట్ వరకు వచ్చేసి చేజారిపోయింది టికెట్ టు ఫినాలే. మొత్తానికైతే అవినాష్ టికెట్ టు ఫినాలే సాధించాడు. నిన్న శ్రీముఖి వచ్చిన ఎపిసోడ్లో మాత్రం శ్రీముఖి కొన్ని సజెషన్స్ ఇచ్చింది అందరికీ. ఇందులో విష్ణుప్రియకి ఇచ్చిన సజెషన్స్ మాత్రం మంచిగా ఇచ్చేసింది. ఆమె ఇంకా 2 వీక్స్ ఉంది. 2 వీక్స్లో నీ ప్రేమ గీమ మొత్తం పక్కకు పెట్టేసాయి, నా గురించి పక్కకు పెట్టు, ఈ గేమ్ ఆడు, గేమ్ ఆడితే నువ్వు టాప్ 5లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. నా గురించి అయినా కానీ నువ్వు మొత్తం ప్రేమలు పక్కకు పెట్టేసి 2 వారాలు గట్టిగా పోటీ చెయ్యి అని చెప్పింది. ఇది మంచి సజెషను. అలాగే ఎవరికి పృథ్వీకి కూడా సజెషన్ ఇచ్చింది. ఏంటంటే, నువ్వు నిజంగానే అప్పుడు లవ్ చేస్తున్నావా, లవ్ చేస్తే కన్ఫర్మేషన్ ఇవ్వు. అది అంటే నేను ఎప్పుడు లవ్ చేయలేదు, ఓన్లీ ఫ్రెండ్గానే చూశాను అన్నట్టుగా పృథ్వీ కూడా చెప్తాడు. పృథ్వీకి కూడా నువ్వు కూడా ప్రేమ అనేది పక్కకు పెట్టేసి 2 వారాలు మంచిగా ఫైట్ చేయని అంటుంది. గౌతమ్కి కూడా ఇచ్చింది, నిఖిల్కి కూడా ఇచ్చింది. నిఖిల్కి వచ్చేసి నువ్వు అంతా బాగానే ఆడుతున్నావు, ఇంకా నువ్వేంటో నిరూపించుకోవాలనుకుంటే నువ్వు దేనికి వెనకడుగు వెయ్యకు, అన్నిటికీ ముందడుగు వెయ్యి అని చెబుతుంది. చాలా మంచి సజెషన్స్ ఇచ్చింది, అందరికీ సజెషన్స్ ఇచ్చింది. శ్రీముఖి మాత్రం సూపర్ అబ్బా, మంచిగా చెప్పిపోయింది అందరికీ. ఇక ఓటింగ్ లిస్ట్ పరంగా చూస్తే మాత్రం గౌతమ్ టాప్లో ఉన్నాడు. నిఖిల్ టాప్లో ఉన్నాడు. నిఖిల్కి వచ్చేసి ఎంత అంటే ఓటింగ్ 36% ఓటింగ్ అలా జరుగుతుంది. అలాగే గౌతమ్ కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. గౌతమ్కి 34% ఓటింగ్ అలా జరుగుతుంది. వీళ్ళిద్దరికీ 2% ఓటింగ్ మాత్రమే ఉంది. చెప్పలేము, ఈ 2% రీచ్ కావాలంటే కావచ్చు గౌతమ్, ఎందుకంటే ఇంకా 2 వీక్సే ఉంది కాబట్టి ఫైనల్స్కి మేబీ గౌతమ్ చాలా గట్టి పోటీ ఇస్తాడనిపిస్తుంది నిఖిల్కి. థర్డ్ ప్లేస్లో నబిల్ ఉన్నాడు. నబిల్ ఈ వారం ఏమీ అంత గేమ్స్ ఆడకపోయినా కానీ అతనికి ఫస్ట్ నుంచి ఉన్న ఓటింగ్ ద్వారా అతను థర్డ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. అతనికి ఎంత నెగిటివ్ వచ్చినా కానీ అతన్ని ఫస్ట్ నుంచి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే అతనికి పడే ఓట్లు అతనికి పడుతున్నాయి కాబట్టి అతను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అతనికి 28% ఓటింగ్ అలా జరుగుతుంది. తర్వాత పొజిషన్లో 4th పొజిషన్లో ఉన్నారంటే ప్రేరణ ఉంది. ప్రేరణకి 22% ఓటింగ్ అలా జరుగుతుంది. ఓకే, ఈమె కూడా మంచిగానే జరుగుతుంది. మొన్న దోష పాయింట్స్లో వీటిలో కొంచెం నెగిటివ్ అయినా కానీ ఆమెకు పడాల్సిన ఓటింగ్ మాత్రం ఆమెకు పడుతుంది. అలాగే 5th పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియకి ఆమెకు ఫస్ట్ నుంచి పడుతున్న ఓటింగే పడుతుంది. ఆమెకు ఓటింగ్ పెరగలేదు, తగ్గలేదు, ఆమెకు ఉన్న ఓటింగ్ ఆమెకు పడుతుంది. ఆ తర్వాత పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి 16% ఓటింగ్ అలా జరుగుతుంది. తర్వాత అవినాష్ ఉన్నాడు. అవినాష్కి 10% ఓటింగ్ ఉంది. లాస్ట్లో తేజ ఉన్నాడు. తేజకి 6% ఓటింగ్ మాత్రమే ఉంది. ఈ బాటమ్ 2లో ఉన్న అవినాష్ అండ్ తేజ వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, కానీ చెప్పలేము. అవినాష్ ఈ వారం గేమ్స్ కొంచెం మంచిగా ఆడాడు, టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి
చూడాలి అవినాష్ ఎలిమినేట్ అవుతాడా లేడా అన్నది. ఒకవేళ అవినాష్ ఎలిమినేట్ అయితే మాత్రం పృథ్వీ సేవ్ అవుతాడు. అవినాష్ సేవ్ అయితే పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు. అవినాష్ ఓటింగ్ మీద పృథ్వీ భవిష్యత్తు కొనసాగుతుందని చెప్పచ్చు. ఇవండి ఈరోజున్న అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.